అసలే హైదరాబాద్లో నీళ్ల కరువు వచ్చేటట్టుంది. ఇప్పటికే డ్యాంలున్న నీళ్ళన్నీ డామ్ అన్నాయి. చెరువులలో నీళ్లు లేవు కాబట్టి కప్పలు కూడా లేవు. ట్యాంకర్ తెప్పించుకుంటేనేమో 1000 రూపాయలు కావాలి. నేను హైదరాబాద్లో నీళ్ళ పరిస్థితి గురించే చెప్తున్నా. ఇక పంటల గురించి అయితే చెప్పే పనే లేదు. చాలా జాగలల్లా ఎండిన పంటలకు అగ్గి పెడతాండ్రు. గిట్లా మనమేమో కరువో రామచంద్ర అని నన్లాడుతాంటే అడిదిక్కు చూడుపోండ్రి వానలు ఎట్లా పొట్టు పొట్టు కొడుతున్నాయో. పొద్దుకచ్చిన సుట్టం పొద్దుగాల సురువైనా ముసిరిడ్వది అంటారు. ఇగో అదే జరుగుతుంది మన పక్క రాష్ట్రం తమిళనాడులో. హరరరే ఏ మానలు దంచి కొడుతున్నాయి. ఎదుగా ఈ 3 రోజుల సందైతే ఇయ్యరమయ్యర జప్పరిస్తున్నాయి. చూద్దామన్నా మొగుల మీద సూరన కనబడనే కనబడతలేడు. మొత్తం తెప్పలేగా అమ్మేసినాయి. బంగాళాఖాతంలా అదేదో వాయుగుండమని తమిళ పబ్లిక్ గండాన మోపైందట. బకీర్తోని నీళ్లు గుమ్మరించినట్టే సరుచుకుంటున్న ఆనలకు మద్రాస్ పట్నం ఆగమాగమైంది. ఉతార్లున్న ఇండ్లన్నీ నీళ్లల్లో మునిగిపోయినాయి. పబ్లిక్ కూరగాయలు పాల పాకెట్లు కొందామన్నా గర్విస్తలేదు. రోడ్ల మీద పడవలు నడుపుకోవచ్చు. మురికి కాల్వలు వాగు లెక్క వంగుతున్నాయి. ఆగో బస్సు మీది కప్పు తప్ప ఇంకేం కనబడతలేదు. మొత్తం మునిగిపోయింది. లారీల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఓర్ని ఆత్రం పాడుగానో బొయ్యిన నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఈ లారాయన ఉరుకుతూనే ఉన్నాడు. పాడానే పడ్డది. వామ్మో కనబడకుండానే కొట్టుకపోయింది. గీ మనిషిని చూడుండ్రి బండి మీద గడ్డి మోపలేసుకొని పోతున్నాడు. పైలో నాయనా పబ్లిక్ జర ధైర్యం చెప్పేదందుకు సీఎం జయలలితమ్మ బస్ వేసుకొని వచ్చింది వరదల్నే. ఇక మన ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు నెల్లూరు జిల్లాలలో కూడా శీతం జంపుతున్నాయి ఆనలు. తిరుపతి కాన్నైతే చిన్న గుర్తలేవు. జలపాతం లెక్క ఎట్లా దుంకుతున్నాయో చూడుండ్రి నీళ్లు. కొండ మీదికి పోయే తొవ్వల మట్టి పెడ్డలు బండలు ఊసిపడే వరకు బండ్లు తిరిగి రాకుండానే అయింది. ఇంకో 2-3 రోజుల పరిస్థితి గిట్లనే ఉంటదట. ఇంకన్నా దర్శనానికి పోతున్నోళ్ళు జర పైలో. కానీ ఇదేం కాలమో అస్సలుకు అర్థమైతలేదు. మన తాన షిన్కు జాడలేక చిగురొచ్చిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. పదనలేక భూములు పగులు పట్టినాయి. ఆనదేవుడా వద్దంటే వాళ్ళ మీద ఎందుకయ్యా అంత పగ? మాకు కూడా వంచరాదు జరంత పగను అని అడుగుతున్నారు పంటలెండి దుఃఖం ఎల్లవస్తున్న మన రైతన్నలు.